చాలా పంటలకు మేము సాగునీరు ఇవ్వలేం. మరీ ముఖ్యంగా వరి పంటలకు సాగునీరు ఇవ్వలేం. కాబట్టి వరి వేయకండి అని ఫ్యూ డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఎల్‌నినో ప్రభావం ఉంది అని. అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 688 మండలాలు ఉంటే అందులో దాదాపుగా ఒక 78 మండలాల్లో ఏమో మామూలుగా ఉండాల్సిన వర్షపాతం వచ్చేటట్టు సాధారణంగా ఉందట. కేవలం 2 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంటే అండ్ మిగిలిన 600కు పైగా మండలాలలో తీవ్ర వర్షపాత లోటు ఉంది. ఇందులో 200 మండలాలకు పైగా హై రిస్క్‌లో ఉన్నాయి. జూలైలో దగ్గర దగ్గర 70% వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. లోటు వర్షపాతం ఉంది. చాలా చోట్ల కనీసం 10% కూడా, అంటే ఈ టైంకి 100% కావాల్సినటువంటి వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో పంటల సాగు, ఇప్పటి కనీసం 10% కూడా సాగులో లేదు అన్నది నిజం. తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వరి వేస్తే నీళ్ళు ఇవ్వలేం అని చెప్పి కరాఖండిగా చెబుతూ ఉన్నారు. మరి ఇప్పటికే నాట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్న. ఆ రైతులను ఏం చేయాలి? ఇప్పటికే నాట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని వదిలేయాలా? వాళ్ళని ఎట్లా ఆదుకుంటుంది ప్రభుత్వం? అంటే ఎల్‌నినో ప్రభావం గురించి కొన్ని నెలల నుంచి కూడా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసింది? దానికోసం వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? కార్యాచరణ ఏంటి? మరి రైతులకు ముందే ఏ విధంగా దాన్ని కన్వే చేశారు? ఇప్పుడు ఎక్కువగా చెబుతూ ఉన్నారు వరి వేయకండి, సాగునీరు ఇవ్వలేము ఎక్కువ పంటలకు అని. మరి అసలు నాట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్న కార్యాచరణ ఏంటి? వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటుంది? ఇది ఖచ్చితంగా కావాలి. దాదాపు 3 నెలలు యావరేజ్ వర్షపాతం తీసుకుంటే మామూలుగా నమోదు కావాల్సిన దాంట్లో 30-40% కూడా అయ్యే పరిస్థితి లేదంట. అన్ని కరువు మండలాలే వచ్చేసాయి. సో తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఉన్నాయి. రాయలసీమ లాంటి చోట్ల చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంతో ఎంతో నెల్లూరులో కొంచెం మేలేము. ఏం పంటలు వేస్తున్నారు? మరి రాయలసీమ లాంటి చోట్ల ఎక్కువగా శనక్కాయలు వేస్తారు, అది వేరుశెనగ. ఆ పంటలు ఎడబెడుతున్నారు, ఎట్లా పెడతారు? వర్షమే లేదు, చినుకు వర్షం లేదు. మరి వాళ్ళని ఎట్లా ఆదుకుంటారు? ప్రభుత్వం దగ్గర ఏం ప్రణాళిక ఉంది? ఏం కార్యాచరణ ఉంది? అసలు ఇప్పటికే వరి నాట్లు వేసిన వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని ఎట్లా ఆదుకుంటారు? వదిలేయం కదా. మరి ఎట్లా ఆదుకుంటుంది ప్రభుత్వం? ఎల్‌నినో మీద వాళ్ళు తీసుకున్న చర్యలేంటి? వాళ్ళు ముందే రచించుకున్న ప్రణాళికలేంటి? ఏమైనా సమీక్షలు చేసుకున్నారా? ఏదైనా కార్యాచరణ ఉందా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి.